బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, అంతేకాదు ఎంతో హోప్స్ పెట్టుకున్న సీటు కూడా, గెలుస్తాం అనుకున్న సీటు. ఇంకోవైపు ప్రభుత్వం మీద కొంత ప్రజా వ్యతిరేకత. అంతేకాదు బీఆర్ఎస్కి అతిపెద్ద సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది. హైదరాబాద్ అభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్ర చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి లాస్ట్ జనరల్ ఎలక్షన్స్లో ప్రజలు నిరూపించారు. ఇన్ని ఉన్న బీఆర్ఎస్ చేతి నుంచి గెలుపు అనేది చేజారిపోయింది. అసలు మనం ఈ ఉప ఎన్నిక విధానాలని అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అసలు ఉప ఎన్నికల ముఖ చిత్రమే మారిపోయింది. అంతకుముందుకు ఎవరైనా ఒక ఎమ్మెల్యే మరణిస్తే ఆ ప్లేస్లో ఉప ఎన్నిక వస్తే అసలు అది అక్కడ ఎన్నిక అనేది ఉండకపోయేది. సాధ్యమైనంత వరకు మిగతా పార్టీలు అన్నీ కలిసి ఏకగ్రీవం చేసేసి తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా పోటీ చేసినా అది నామమాత్రం కింద ఉండేది, అభ్యర్థి గెలుపు అనేది ఖాయం కింద ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యేలు మరణించిన తర్వాత వచ్చే ఉప ఎన్నికలు రసవత్తరంగా మారిపోయినాయి. మిగతా ఉప ఎన్నికలు వేరు, ఈ ఎమ్మెల్యేల మరణాలతో వచ్చే ఉప ఎన్నికలు వేరు. అంతకుముందుకు టీఆర్ఎస్ వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామాలు చేసినప్పుడు అప్పుడు వచ్చిన ఉప ఎన్నికలు ఖచ్చితంగా అన్ని పార్టీలు పోటీ పడ్డాయి. కానీ ఏదైతే అభ్యర్థి మరణాలతో వచ్చిన ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఒక ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకొక ఎత్తు. ఫస్ట్ పాలేరు ఉప ఎన్నికతో స్టార్ట్ అయింది. పాలేరు ఎమ్మెల్యే రామరెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఓట్ల కోసం రామరెడ్డి వెంకటరెడ్డి గారి భార్య సుచరితమ్మని నిలబెట్టి పోటీకి దిగింది. అదే ఎలక్షన్లో ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కేసీఆర్ ఆవిడకి ఆపోనెంట్గా నిలబెట్టి గెలిపించుకుండు. అదొక్కటే కాదు, ఆ తర్వాత నారాయణఖేడ్లో కూడా అంతే పరిస్థితి. ఆ తర్వాత వచ్చిన దుబ్బాక, ఆ తర్వాత వచ్చిన హుజూర్ నగర్, నాగార్జున సాగర్, ఇట్లా ప్రతి ఉప ఎన్నిక ఒక రసవత్రంగా ఒక రణరంగాన్ని తెలిపించింది. సాధారణంగా గతంలో అభ్యర్థులు మరణిస్తే వచ్చే ఉప ఎన్నికలు ఇట్లా ఉండకపోయాయి, ఏదో నామమాత్రం జరిగినాయి అంటే జరిగినాయి, లేదంటే ఏకగ్రీవం. కానీ ఈ తర్వాత వచ్చిన ఉప ఎన్నికలు మాత్రం దేనికదే ప్రత్యేకం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు ఉప ఎన్నిక అంటే ఆల్మోస్ట్ గెలుపు బీఆర్ఎస్దే అన్నట్టు ఉండేది పరిస్థితి. ఫస్ట్ పాలేరు, ఆ తర్వాత నారాయణఖేడ్, ఈ రెండు ఎన్నికల్లో కేసీఆర్ చాణక్యానికి చేతులు ఎత్తేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో ప్రధానమైన ఆపోనెంట్గా కాంగ్రెస్ పార్టీ ఉండేది, ఏమీ చేయలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఆ తర్వాత దుబ్బాకలో ఇష్యూ డిఫరెంట్. దుబ్బాక అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, కానీ అప్పటికి రఘునందన్ రావు అక్కడ 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయి ప్రజల్లో ఒక రకమైన సానుభూతి ఉంది. అంతేకాదు అక్కడ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి గారి సతీమణి ఆవిడ బలమైన క్యాండిడేట్ కాకపోవడం, బీఆర్ఎస్ కూడా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, మనమే గెలుస్తాంలే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఆ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోయింది. కానీ ఆ తర్వాత హుజూరాబాద్, ఇక అది పూర్తిగా డిఫరెంట్. అది ఒక ఎమ్మెల్యే మరణంతో వచ్చిన ఉప ఎన్నిక కాదు, ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసి పార్టీ మారడం వల్ల వచ్చిన ఉప ఎన్నిక. సో అక్కడ ఈటెల రాజేందర్కి బలమైన క్యాడర్ ఉంది. అంతేకాదు ఒక ఈటెల రాజేందర్ మీద అప్పుడు సానుభూతి నడిచింది. సో దానివల్ల అక్కడ ఈటెల రాజేందర్ గెలిచిండు. కానీ అక్కడ కూడా కాంగ్రెస్ మళ్ళీ నామమాత్రమే అయింది. ఆ తర్వాత వచ్చిన నాగార్జున సాగర్ ఎలక్షన్స్లో కూడా అదే పరిస్థితి. అక్కడ బలమైన జానారెడ్డి లాంటి నేత ఉన్న టీఆర్ఎస్ వ్యూహాల ముందు పూర్తిగా చతికిలబడిపోయింది. ఆల్మోస్ట్ 40,000 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే నోముల నరసింహయ్య గారి కొడుకు భగత్ గెలిచిండు. ఆ తర్వాత వచ్చిన మునుగోడు ఎలక్షన్, అప్పుడు కూడా అదే పరిస్థితి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళడం వల్ల ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో కూడా అదే పరిస్థితి. కేసీఆర్ వ్యూహాల ముందు ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు, మొత్తానికి వచ్చేసారు. అక్కడ కూడా ఆల్మోస్ట్ 12,000 పైచిలకు మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిండు, ఎమ్మెల్యేగా ఎన్నికైండు. ఆ తర్వాత 2023లో ఎలక్షన్స్ అయిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో ఉప ఎన్నిక వచ్చింది, అదే కంటోన్మెంట్ ఉప ఎన్నిక. ఈ టైం కూడా సేమ్ అదే పరిస్థితి. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి బలం, దానివల్ల బీఆర్ఎస్ ఏం చేయలేకపోయింది, ఆటోమేటిక్గా సీట్ను వదిలేసుకోవాల్సి వచ్చింది. వన్ సైడ్ అయిపోయింది అక్కడ కాంగ్రెస్ విజయం అనేది. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఉప ఎన్నిక అంటే అధికార పక్షానికే ఒక పాజిటివ్ అన్నట్టు మారిపోయింది. కానీ ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఖాయమైందో అప్పటి నుంచి ఎవరు మేము దగ్గమన్న రేంజ్లో ప్రచారం చేసిర్రు. మేము అధికారంలో ఉన్నాం కదా, నేను కూడా కేసీఆర్ లెక్క ఇంట్లో కూర్చొని ఉప ఎన్నికను గెలిపిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకోలే. తానే స్వయంగా రంగంలోకి దిగిండు. 10 రోజులు కష్టపడి కాళ్ళకు బలపం కట్టుకొని గల్లీ గల్లీకి తిరిగిండు, మంత్రుల్ని పరుగులు పెట్టించిండు, రకరకాల వ్యూహాలు అన్నిండు, మజ్లిస్ని దగ్గరికి తీసుకుండు, ఆంధ్ర సెటిలర్లని ఎట్లా ఆకర్షించాలో అట్లా ఆకర్షించిండు. ఇట్లా రకరకాల వ్యూహాలు. అట్లని ఆయన వ్యూహాలకి, ఆయన చేస్తున్న పనులకి బెదిరిపోయి బీఆర్ఎస్ కూడా వెనకడుగు వేయలే. ఎలక్షన్స్ ఇంకో 2 రోజులు ఉందన్న దాకా మొత్తం బీఆర్ఎస్దే గెలుపు అన్నట్టు టాక్ తీసుకొచ్చారు. విపరీతమైన ప్రచారం. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్కున్న ఎమ్మెల్యేలు, కేటీఆర్, ఒక హరీష్ రావు మధ్యలో ఒక 10 రోజులు లేకపోయినా ఆయన కూడా ఆల్మోస్ట్ 2 నెలల పాటు ఆయన బీఆర్ఎస్దే గెలుపు అన్న కాడికి తీసుకొచ్చారు. కానీ లాస్ట్ 2 రోజుల్లో పోల్ మేనేజ్మెంట్, అది సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి కొంత అందులో కొంచెం అవకాశం ఉంటుంది. సరే, ఎట్లయినా కాంగ్రెస్ గెలిచింది ఫైనల్గా. కానీ 2 పార్టీలు, ఇటు అధికారంలో ఉన్న పార్టీ కానీ అటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానీ వాళ్ళేమో ఓవర్ కాన్ఫిడెన్స్తో వదిలేయలేదు. వీళ్ళేమో
ఎట్లాగూ మనం గెలిచే పరిస్థితి లేదు కదా అని చెప్పి కాడెత్తేయలేదు. ఇద్దరు సై అంటే సై అన్నట్టుగా కొట్లాడారు. అందుకే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది మిగతా అన్ని ఉప ఎన్నికలతో పోలిస్తే ప్రత్యేకమైంది.